There's great tension between Pakistan. బ్రేకింగ్ న్యూస్, పహల్గామ్ లో ఉగ్ర దాడిని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఖండించారు. ఇది ఒక పిరికి పంద చర్యగా ఆయన అభివర్ణించారు. అయితే భారత్ కు పాకిస్తాన్ కు మధ్య ఇటువంటి సంఘటనలు కొన్నేళ్లుగా జరుగుతూనే ఉన్నాయి. వాటిని తగ్గించేందుకు తాము ప్రయత్నిస్తున్నామంటూ కూడా చెప్పారు. అయితే ఉగ్రవాద చర్యను మాత్రం సహించేదే లేదంటూ కూడా ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఆ రెండు దేశాలే ఇటువంటి పరిస్థితిని పరిష్కరించుకుంటాయి అంటూ కూడా ట్రంప్ వ్యాఖ్యలు చేశారు. ఇరు దేశాలు కాశ్మీర్ భూభాగం కోసం యుద్ధం చేస్తున్నాయి అని ట్రంప్ చెప్పడం జరిగింది. అయితే ఇరు దేశాలు కాశ్మీర్ భూభాగం కోసమే ఇటువంటి చర్యలకు పాల్పడుతున్నాయంటూ కూడా ట్రంప్ చెప్పడం జరిగింది. అయితే మొత్తంగా కాశ్మీర్ పెహల్గామ్ లో జరిగిన ఉగ్రదాడికి సంబంధించి కూడా ట్రంప్ ఉగ్రవాదులను శిక్షించాలి, ఉగ్రవాదాన్ని ఊరుకునేదే లేదంటూ కూడా ట్రంప్ చెప్పడం జరిగింది. ఉగ్రదాడులపై మోదీకి ట్రంప్ ఫోన్ కూడా చేయడం జరిగింది. భారత్ కు అమెరికా సంపూర్ణ మద్దతు ఇస్తుందంటూ కూడా ట్రంప్ చెప్పారు. ఉగ్రవాదులు అతిపెద్ద తప్పు చేశారంటూ కూడా ట్రంప్ అభిప్రాయపడ్డారు. మొత్తంగా అయితే పహల్గామ్ లో జరిగిన ఉగ్రవాద దాడికి సంబంధించి ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేయడం జరిగింది. భారత్ కు అమెరికా సంపూర్ణ మద్దతు ఇస్తుంది. ఒక్క అమెరికా మాత్రమే కాదు, ప్రపంచ స్థాయి దేశాలన్నీ కూడా భారత్ కు అయితే మద్దతు ప్రకటిస్తున్న నేపథ్యంలో ఒక్క చైనా తప్ప మిగతా అన్ని దేశాలు కూడా భారత్ కు మద్దతు అందిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. తాను భారత్ కు పాకిస్తాన్ కు చాలా దగ్గర ఉన్నానని కూడా ట్రంప్ వ్యాఖ్యానించడం జరిగింది. అయితే భారత్ పాకిస్తాన్ మధ్య ఈ కాశ్మీర్ భూమికి సంబంధించిన వివాదం గత కొన్నేళ్లుగా జరుగుతుంది. ఈ వివాదాన్ని వాళ్లే పరిష్కరించుకుంటారు అంటూ కూడా ట్రంప్ వ్యాఖ్యానించడం జరిగింది. అయితే మొత్తంగా మినీ స్విట్జర్లాండ్ గా పిలుచుకునే అనంతగావ్ లోని పహల్గామ్ వ్యాలీలో జరిగిన ఉగ్రదాడికి సంబంధించి ట్రంప్ కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. ఇది ఒక పిరికిబంద చర్యగా ఆయన అభివర్ణించారు. ఉగ్రవాదాన్ని ఊరుకునేదే లేదు అంటూ కూడా చెప్పడం జరిగింది. మరోవైపు ఉగ్రదాడికి సంబంధించి ట్రంప్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి కాల్ చేశారు. ఉగ్రవాదానికి సంబంధించి ఎవరైతే ఉగ్రవాదులు ఉన్నారో వారిని ఉపేక్షించొద్దు అంటూ కూడా ట్రంప్ చెప్పడం జరిగింది. అయితే ఉగ్రవాదాన్ని తాము ఎట్టి పరిస్థితుల్లో సహించబోమంటూ కూడా చెప్పారు. అయితే మొత్తంగా ఈ ఇరు దేశాల మధ్య జరిగిన అయితే ఏదైతే ఉగ్రదాడి ఉందో ఆ ఉగ్రదాడికి సంబంధించి కూడా అటు భారత్ పాక్ కూడా తీవ్రంగా పాక్ పై తీవ్రంగా అసహనం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అటు హఫీజ్ సయీదే ఈ ఉగ్రవాదుల వెనక ఉన్నాడు అంటూ కూడా భారత్ ఇప్పటికే అనుమానిస్తున్న నేపథ్యంలో అయితే హఫీజ్ గతంలో చేసిన వ్యాఖ్యలు కూడా దీనికి ఆధారంగా కనిపిస్తున్నాయి. ఒకవేళ పాక్ కనుక భారత్ నీరు ఆపేసినట్లయితే రక్తం పారిస్తామంటూ కూడా హఫీజ్ సయీద్ చేసిన వ్యాఖ్యలు ప్రజెంట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న నేపథ్యంలో అయితే ఉగ్రవాదాన్ని తాము సహించమంటూ ట్రంప్ చేసిన వ్యాఖ్యలు ప్రెజెంట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తాము పూర్తి మద్దతు భారత్ కే ఇస్తామంటూ కూడా ట్రంప్ చెప్పడం జరిగింది. అయితే తను చాలా భారత్ కు అలాగే పాక్ కు కూడా తను చాలా దగ్గర వాడినని కూడా ట్రంప్ వ్యాఖ్యానించడం ఇక్కడ ప్రెజెంట్ ఒక హాట్ టాపిక్ గా నడుస్తుంది అని చెప్పుకోవచ్చు. భారత్ కు పాకిస్తాన్ కు చాలా దగ్గర ఉన్నానని ట్రంప్ వ్యాఖ్యానించడం జరిగింది. అయితే భారత్ పాక్ మధ్య ఈ సమస్య కొన్నేళ్ల నుంచి సాగుతుంది. గత కొంతకాలంగా ఈ సమస్య సాగుతూ ఉంది. అయితే కాశ్మీర్ భూభాగం కోసం ఇరు దేశాలు కూడా పోటీ పడుతున్నాయి. దాన్ని దక్కించుకోవడానికి వారు ప్రయత్నాలు చేస్తున్నారు అంటూ కూడా ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేయడం జరిగింది. అయితే ట్రంప్ భారత్ కు సంపూర్ణ మద్దతు ఇస్తానని చెప్పారు. They've had that fight for 1,000 years in Kashmir. Kashmir has been going on for 1,000 years, probably longer than that. And it was a bad one yesterday. It was a bad one. Over 30 people. Are you concerned that there's now tensions on the border between them? Are you concerned that how you continue? Well, there have been tensions on that border for 1,500 years. So, same as it's been. But they'll get it figured out one way or the other. I know both leaders. There's great tension between Pakistan and India, but there always has been. So you're not in Kashmir. Any message to them? You're going to be talking to them? Well, I'm very close to India and I'm very close to Pakistan, as you know. They've had that fight for 1,000 years in Kashmir. Kashmir has been going on for 1,000 years, probably longer than that. And it was a bad one yesterday. It was a bad one. Over 30 people. Are you concerned that there's now tensions on the border between them? Are you concerned that how you continue? Well, there have been tensions on that border for 1,500 years. So, same as it's been. But they'll get it
bring it out one way or the other. I know both leaders. There's great tension between Pakistan and India. మినీ స్విట్జర్లాండ్ గా పేరొందిన అనంతగావ్లోని పెహల్గాం వ్యాలీలో జరిగిన ఉగ్రదాడికి సంబంధించి ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేయడం జరిగింది. పెహల్గాం ఉగ్రదాడిని ఆయన తీవ్రంగా ఖండించారు. అటు భారత్ కు ఈ ఉగ్రదాడికి సంబంధించి కూడా ఆయన సంపూర్ణ మద్దతు ఇస్తున్నట్టు కూడా ట్రంప్ ప్రకటించడం జరిగింది. అయితే భారత్ పాక్ మధ్య ఈ వివాదం గత కొంతకాలంగా కొనసాగుతుంది. కాశ్మీర్ భూభాగం కోసం ఇరు దేశాలు కూడా పోటీ పడుతున్నట్టు ఆయన వ్యాఖ్యానించారు. అయితే ఈ వివాదాన్ని భారత్ పాకే సరి చేసుకుంటాయి, అవే సర్ది చెప్పుకుంటాయి అంటూ కూడా ట్రంప్ ఆశాభావం వ్యక్తం చేయడం జరిగింది. మొత్తంగా పాక్ భారత్ సరిహద్దు సమస్యలకు సంబంధించి కూడా వారే పరిష్కరించుకుంటారు అంటూ కూడా ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇరు దేశాలు కాశ్మీర్ భూభాగం కోసమే ఇటువంటి చర్యలకు పాల్పడుతున్నాయి, యుద్ధం చేస్తున్నాయని ట్రంప్ వ్యాఖ్యానించడం జరిగింది. అయితే దాడికి పాల్పడిన వారిని మాత్రం ఎవరైతే కాశ్మీర్ పహల్గావ్ వ్యాలీని సందర్శించేందుకు వచ్చిన పర్యాటకులపై దాడి చేసిన వ్యవహారానికి సంబంధించి మాత్రం ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేయడం జరిగింది. అయితే పర్యాటకులు ఆ సమయంలో ప్రకృతిని ఆస్వాదించేందుకు వచ్చిన వాళ్ళ ఆర్తనాదాలు దేశాలని కాదు ప్రపంచ దేశాలను కూడా కుదిపేసిన పరిస్థితి. అయితే మొత్తంగా ఈ ఉగ్రదాడిని మాత్రం ఎటువంటి విషయంలో కూడా వాళ్ళు సమర్థించేదే లేదు, అస్సలు సహించమంటూ కూడా ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేయడం జరిగింది. అయితే అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఈ ఉగ్రదాడులకు సంబంధించి అటు ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి కాల్ చేశారు. ఉగ్రదాడికి పాల్పడిన వారిని ఉపేక్షించేదే లేదంటూ కూడా ట్రంప్ వ్యాఖ్యానించడం జరిగింది. Any message for them? You're going to be talking to them? I'm very close to India and I'm very close to Pakistan, as you know. They've had that fight for 1,000 years in Kashmir. Kashmir's been going on for 1,000 years, probably longer than that. And it was a bad one yesterday. It was a bad one. Over 30 people. Are you concerned that there's now tensions on the border between them? Are you concerned that how you continue? Well, there have been tensions on that border for 1,500 years. So, you know, same as it's been. But they're going to bring it out one way or the other. I know both leaders.